x equivalent to root of root 5 plus 1 by root 5 minus 1 x square plus x minus 1. ఇక్కడ మీరు పైన కింద రూట్ 5 మైనస్ 1 తోటి మీరు గనక సింప్లిఫై చేస్తే, పైన కింద రూట్ 5 మైనస్ 1 తోటి మీరు సింప్లిఫై చేస్తే, రైట్, రూట్ 5 ప్లస్ 1 తోటి చేద్దాం. ఇదేమవుతుంది? రూట్ 5 ప్లస్ 1 డివైడెడ్ బై 5 మైనస్ 1 4, రూట్ 4 ఎంత 2. అయిపోయింది ఆన్సర్. ఎక్స్ ఈక్వలెంట్ పైన కింద రూట్ 5 ప్లస్ 1 తోటి మల్టిప్లై చేశాను అంటే ఇదేమైంది? రూట్ 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ వెళ్ళిపోతే రూట్ 5 ప్లస్ 1, రూట్ 5 మైనస్ 1 ఇంటూ రూట్ 5 ప్లస్ 1, రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 5 మైనస్ 1 4, రూట్ 4 ఎంత 2, రూట్ 5 ఎంత 2.2 ప్లస్ 1 డివైడెడ్ బై 2, 3.2 డివైడెడ్ బై 2 1.6, 1.6 హోల్ స్క్వేర్. రూట్ 5ని అప్రాక్సిమేట్గా 2.236 సార్ 2.2 అని రాసుకున్నాను. 1.6 హోల్ స్క్వేర్ ప్లస్ 1.6 మైనస్ 1, ఇదేమో 2.56, ఇదేమో 1.6 మైనస్ 1, ఇది 0.6. అంటే ఆన్సర్ షుడ్ బి జస్ట్ గ్రేటర్ దాన్ 3. ఆన్సర్ షుడ్ బి జస్ట్ గ్రేటర్ దాన్ 3. ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది, ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది. పైన కింద రూట్ 5 ప్లస్ 1 తోటి మల్టిప్లై చేశాను అంటే ఇది ఎంత అయింది? రూట్ 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ 2 స్క్వేర్ పోతే మిగిలింది రూట్ 5 ప్లస్ 1, రూట్ 5 మైనస్ 1 రూట్ 5 ప్లస్ 1 క్యాల్కులేట్ చేస్తే రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2, ఎక్స్ వాల్యూ ఎంత? రూట్ 5 ప్లస్ 1 బై 2. క్యాల్కులేషన్ చెయ్యొద్దు సార్, రూట్ 5 వాల్యూ ఏమో 2.236, అప్రాక్సిమేట్గా 2.2 అనుకున్నా. 2.2 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2, 3.2 బై 2 ఎంత? 1.6. అంటే ఇది ఎంత అవుతుంది? 1.6 హోల్ స్క్వేర్ ప్లస్ 1.6 మైనస్ 1, ఇదేమో 2కి ఎక్కువ 2.56 ప్లస్ 0.6, ఈ వాల్యూ ఎంత సార్? రైట్, అరౌండ్ జస్ట్ గ్రేటర్ దాన్ 3. ఇదేమో 2, ఇదేమో నెగటివ్, ఇదేమో 0. కాబట్టి ఆన్సర్ ఎంత? 1 ప్లస్ రూట్ 5. వివిధ రకాల చాప్టర్స్ నుంచి వివిధ రకాల క్వశ్చన్లు సార్, వివిధ రకాల క్వశ్చన్స్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. మనము క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నాము అనే ఐడియా మీకు వచ్చుంటే ఈ క్వశ్చన్ కూడా అంతే సార్. 4 బుక్కులు తీసుకున్నాను, 3 పెన్సిళ్ళు తీసుకున్నాను, నాకు కొంత ఖర్చు అయింది. ఆ ఖర్చు దేనికి ఈక్వల్ సార్? 8 బుక్కులు తీసుకున్నాను, 1 పెన్సిల్ తీసుకున్నాను. 8 బుక్కులకు 1 పెన్సిల్కి ఎంతైతే ఖర్చు పెట్టానో 4 బుక్కులకు 3 పెన్సిళ్లకు అంతే ఖర్చు పెట్టాను. అంటే 4 బుక్స్ కాస్త 8 బుక్స్ అయింది. అంటే ఎక్స్ట్రా 4 బుక్కులకు ఎంత ఖర్చు పెట్టానో, రైట్, 2 పెన్సిళ్ళకు అంతే ఖర్చు పెట్టాను. 4 ఎక్స్ట్రా పుస్తకాలకు ఎంతైతే నేను ఖర్చు పెట్టానో 2 పెన్సిల్స్కి అంతే ఖర్చు పెట్టాను. క్వశ్చన్లో ఏమన్నాడు? 4 బుక్స్ ప్లస్ 3 పెన్సిల్స్, 4 బుక్స్ అంటే 2 పెన్సిల్స్, అంటే మొత్తం 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టానో, 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టానో, రైట్, ఇక్కడ రైట్ 5 పెన్సిల్ ప్లస్ 5 బుక్స్ కాదు, నాకు టోటల్ 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టాను. 4 బుక్కులు కాస్త 8 బుక్కులు అయింది. అంటే ఎక్స్ట్రా 4 బుక్కులు కొన్నాను. దానికి ఎక్స్ట్రా ఎన్ని పెన్సిల్స్ కొన్నాను? 2 పెన్సిల్స్. 4 పుస్తకాలు కొనడానికి నేను ఎంతైతే ఖర్చు పెట్టానో 2 పెన్సిల్స్ కొనడానికి అంతే ఖర్చు పెట్టాను. 4 పుస్తకాలకు నేను 2 పెన్సిల్స్ ఖర్చు పెడితే 2 పెన్సిల్స్ ప్లస్ 3 పెన్సిల్స్, 5 పెన్సిల్స్కి ఖర్చు పెట్టింది ఆన్సర్లో ఏ ఈక్వేషన్ తోటి సమానం. ఇది 5 పెన్సిల్ ప్లస్ సంథింగ్, నాకు 5 పెన్సిల్లే కావాలి. 6 పెన్సిల్ ప్లస్ సంథింగ్, నాకు 5 పెన్సిల్లే కావాలి. 6 బుక్స్, 4 బుక్స్కి అంటే 1 పెన్సిల్కి 2 పుస్తకాలు అవుతే, రైట్, 6 పుస్తకాలకు 3 పెన్సిళ్ళు, 3 పెన్సిల్ ప్లస్ 2 పెన్సిల్, ఆన్సర్ ఎంత? 5 పెన్సిల్స్.